కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద 30 లక్షలు విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరా నకిలీ నోట్లు తయారీ, చలామణిలో పెట్టుబడి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్, ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. CCS and Banswada police in a coordinated manner ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మనం ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్. అండ్ అందులో 3 వ్యక్తులు, కడపత్రి రాజగోపాలరావు, కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్, అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి, హీఈస్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను. అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్, హీఈస్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే. అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ అని, వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్, ఈశ్వర్, వీళ్ళు ఈ నకిలీ నోట్లని ఇవి నిజమని చలామణి కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలీగూడ సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో చాలా రోజులు ఉండి